నేను మీ రైడింగ్ బీస్ట్ గుణ. సో ఈరోజు మా బైకింగ్ కమ్యూనిటీ వాళ్ళతోటి ఒక రైడ్ ఉందన్నమాట, వీకెండ్ రైడ్. సో అది ఏం కమ్యూనిటీ, నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది మీరు తెలుసుకోవాలంటే లెట్స్ ఫాలో ద వీక్. చలో వచ్చేసాం గరుడ గారి దగ్గరికి. సో వీడిని వార్మప్ చేద్దాం. సో నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏ కమ్యూనిటీలో రైడ్కి వెళ్ళబోతున్నానని ఫర్దర్గా చెప్తానన్నాను కదా. సో నేను వెళ్ళబోయే బైకింగ్ కమ్యూనిటీ వచ్చేసి TRCR. సో అది వచ్చేసి ది రాయల్ బైకింగ్ క్లబ్. సో వాళ్ళతోటి నాది లాస్ట్ టైం రైడ్ ఉండింది కానీ అది మిస్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళా ఇంకో రైడ్ పెట్టారు, వీకెండ్ రైడ్. వాళ్ళు రెగ్యులర్ బేసిస్లో రైడ్స్ పెడతారనమాట. సో ఈసారి ఎట్లనైనా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి బయలుదేరుతున్నాను. సో చలో లెట్స్ గో. హర హర మహాదేవ్ శంభూ శంకర. ఇదో పెద్ద టాస్క్ మా గల్లీలో. ఫ్రంట్ టైర్లో గాలి తక్కువ ఉన్నట్టుంది. సో ఇందాక మీరు చూసినట్టు నా ఫ్రంట్ టైర్లో గాలి తక్కువ ఉంది, అది పెద్ద గుండెలో రాయబడినట్టు అయింది. సో నేను అటు జైంట్ నుంచి వెళ్ళకుండా ఇటు సైడ్ నుంచి వస్తున్నాను అనమాట. సో ఐటీపీఎల్ చెరువు కాడి నుంచి. సో ఇక్కడ పెట్రోల్ బంక్లో 24/7 ఎయిర్ను పంచర్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఒకసారి అది చెక్ చేయించుకుని వెళ్తాను. అసలు నా టైమే ఈ మధ్య బాగోలేదు, మొత్తం డిస్కో డ్యాన్స్ ఆడుతుంది నా టైము. సో అప్పుడప్పుడు తప్పదు కదా రాంగ్ రూటు, ఎందుకంటే మళ్ళీ చాలా దూరం నుంచి యూటర్న్ ఉంది. సో తప్పట్లేదు, కొన్నిసార్లు రూల్స్ కూడా బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఫోర్ ఇండికేటర్ వేసుకోవాలి, లైటింగ్ పాసింగ్ వేసుకోవాలి, పాసింగ్ కొట్టుకుంటూ వెళ్ళాలి. అబ్బా అయిపోయినాంపో. ఆహా ఏం టాస్కో ఏంటో. ఎప్పుడు 24/7 ఉండేది అక్కడ, ఈరోజు లేదు. ఏం చేయాలరా నాయన. సో ఇటు నుంచి వెళ్దాము కోంపల్లికి. సో వచ్చేసామండి డెస్టినేషన్ దగ్గరికి, మీటప్ పాయింట్ దగ్గరికి. 5 minutes చూపిస్తుంది, 4 minutes. కోంపల్లి వచ్చేసాం మనం. సో ఒకటి ఫ్యూయల్ వేసుకోవాలి అండ్ ఒకసారి ఎయిర్ ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. ఫ్యూయల్ అంటే ఆన్ ది గోలో ఎక్కడైనా కొట్టించుకోవచ్చు. ఎయిర్ ఒక్కటి చెక్ చేయించుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తా అసలు ఫస్ట్. అసలు పక్కన బైకులు ఉన్నాయి, ఏమి మిర్రర్, సైడ్ మిర్రర్లు, గీడ్ మిర్రర్లు ఏం చూడరు. ఎట్టి వచ్చాడే, లెఫ్ట్ కొడితే లెఫ్ట్, రైట్ అంటే రైట్. చూడాలిరా నాయన, కారులో 3 అద్దాలు ఉంటాయి, కనీసం ఒక్క అద్దంలో అయినా చూడాలి. వచ్చేసాము ముందు లెఫ్ట్లోనే. ఇదే కదా. మీటప్ పాయింట్కి అయితే వచ్చేసాము. సో చూద్దాం ఎవరెవరు వస్తారో ఏంటో. స్టే ట్యూన్. సో వచ్చేసాం మీటప్ పాయింట్కి. సో ఇవి ఎక్కువ మంది రాలేదు. సో ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళు వచ్చారు.
Ninja, Xpulse, Himalaya, and Newborn 350, and limited edition RE Classic. This is our lead person's bike, and this is the members. They are doing intercom connection. సో స్టార్ట్ అయిపోతున్నాము. మొత్తం 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 మంది. 10 మెంబర్స్ పెట్టారు వస్తున్నామని, కానీ 8 మెంబర్సే వచ్చారు. మేము స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్లో బ్రేక్ఫాస్ట్ బ్రేక్, దాని తర్వాత డైరెక్ట్ డెస్టినీ. ఈయననే మన సమీ భాయ్, గ్రూప్ లీడర్. అండ్ నాకు ఇంకెవరెవరో పర్టికులర్గా తెలియదు. అండ్ మోర్ వీకెండ్ రైడ్స్ ఎట్లనో ప్లాన్ చేశారు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను అనమాట. సో అప్పటిదాకా తెలుసు. ఇక మ్యాక్సిమం అందరు కొత్త వాళ్ళే ఇక్కడ. ఒక 3 to 4 మెంబర్స్ అయితే సీనియర్. లెట్స్ గేర్ అప్. మినిమం గ్యాప్ మెయింటైన్ చేయాలన్నాడు గ్రూప్ లీడర్. ఏడు చూడు, సారీ సెన్సర్ మాటలు మాట్లాడకూడదు. సో అంతా కొత్తగా ఉంది వ్లాగింగ్. ఎందుకంటే గ్రూప్ రైడ్, ఫస్ట్ గ్రూప్ రైడ్ నాది ఇది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటో చేసిన తర్వాత మీకు ఏమన్నా చెప్పగలను. కాలేజెస్ ఎటు పోతున్నారా నాయన, ఎటు ఎత్తుడైనారా నాయన నువ్వు. సో వచ్చేసాం కొంపల్ ఎండింగ్ మ్యాక్స్. ముందు వచ్చేది కొంపల్లి ఫ్లైఓవర్ అన్నమాట. ఇదే కొంపల్లి ఫ్లైఓవర్. మార్నింగ్ సన్లైట్. అది అట్లా సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ప్రశాంతంగా వెళ్ళాలి. ఏదో చెప్రీ రైడర్స్ పోయినట్టు అని పోవద్దు. డీసెంట్గా పద్ధతిగా ఒక లైన్లో పోవాలి. ఇలా మంచు ఇంకా ఉంది, ఫుల్ మంచు. అవ్వండి మీకు కనపడుతుంది అక్కడ బ్రిడ్జెస్, క్రేజీ ఉంది. ఇదిగోండి అస్సలు వెలిగిపోతున్నాడు సూర్య బ్రో. ఎందుకు ఆపారు? ఒకసారి ఓకే 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 మీరు టేల్ చేస్తారు. ఓకే నేను తాడు కదా. యా యా ప్లేసెస్ చేంజ్ చేశారు. అసలు క్రేజీ ఉంది. లుక్ లైక్ హెవెన్. అసలు చూడండి మీరు ఎట్లా కనపడుతుందో.
క్రేజీ కనపడుతుంది. ఈ చిన్న స్పీడ్ బ్రేకర్లు ఎందుకు కనిపెట్టేది అర్థం కావట్లేదు, కానీ క్రేజీ ఉంటాయి. టూ వీలర్ అంత అనిపించదు, కానీ అంటే స్ట్రైట్గా ఉండాలి వెహికల్. కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం బైక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫోర్ వీలర్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. కొంచెం క్రాస్గా వెళ్ళినా కూడా బండి మొత్తం ఒక సైడ్కి గుంజేస్తుంది. దుంబచాలే ఎందుకు ఆగారో తెలీదు. ఏంటో మరి ఏం చెప్పాడో తెలీదు. ఓకే ఓకే. ఇది రికార్డ్ అవుతుందో అవ్వట్లేదో ఇదో పెద్ద టాస్క్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కాగాము. మోస్ట్లీ దగ్గరలోనే మోస్ట్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంది. సో అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో మూవ్ అవుతున్నాం డెస్టినేషన్కి. ఎండ ఫుల్ కొడుతుంది, చంప పడేస్తుంది ఎండ. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకొక 10 km ఉంటుంది మల్లన్న సాగర్. సో అక్కడికి వెళ్ళి మల్లన్న సాగర్ని ఎక్స్ప్లోర్ చేస్తా. సో స్టే ట్యూన్. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం అనుకుంటా, ఎందుకంటే పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి కదా, అందుకు అనిపిస్తుంది దగ్గరికి వచ్చేసామని. ఏదో ఊరు నుంచి వెళ్తున్నాం మనము. అద్దుగో కనిపించేదే మల్లన్న సాగర్. అదే మొత్తం రోడ్డే ఆఫ్ రోడింగ్లో ఉంది. కళ్ళు మామ, ఏ కళ్ళు మామ. ఎన్ని రోజులైందో పచ్చడి పొలాలు చూసి. చూడండి, ఇంత బాగా చూపిస్తున్నందుకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఆఫ్ రోడింగ్ అనుకున్నా కానీ ఆఫ్ రోడింగ్ కూడా దొరికేసింది మనకి. ఎక్కేస్తున్నాం మల్లన్న సాగర్. చిన్న సైజు ఘాట్లో ఉంటుంది కానీ బాగుంటుంది. అదిగో ప్రాజెక్ట్. అక్కడ ఇంకా ముందుకెళ్ళాలి. ఇది కెనాల్. ఇవి గేట్లు అనుకుంటా. ఎస్, కెనాల్ గేట్స్ అవి. మొత్తం తిప్పుతారేమో సాగర్ చుట్టూ. అక్కడ అయినట్టున్నారు. ఓరి అమ్మ, ఇంకా పెద్దగా ఉంది నాయన. అక్కడెక్కడో దాకున్నది. ఇగో ఇట్లా ఉన్నది. అమ్మో, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, కనపడట్లేదు కానీ. వచ్చేసా. సో రీచ్ అయిపోయాం మల్లన్న సాగర్కి. సో ఇదే మల్లన్న సాగర్.
అరౌండ్ మొత్తం ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది రౌండ్ మొత్తం. ఇప్పుడు మేము వచ్చింది జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వచ్చాం. యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చామంటే అక్కడి నుంచి వచ్చామన్నమాట. అక్కడి నుంచి సో 15 కిలోమీటర్స్ వచ్చాం అంతే. మేము అరౌండ్ 20 కిలోమీటర్స్ యాక్చువల్లీ మార్నింగ్ రావాలి, ఎగ్జాక్ట్ 6 o'clock ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో అప్పుడైతే ఇంకా అసలు క్రేజీ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తా, ఈవెన్ సోలో అయినా సరే, లేకపోతే మన దేవబ్రోతో కానీ వర్ధన్తో కానీ రావడానికి. సో ఇదే మల్లన్న సాగర్ ప్రాజెక్టు, ఇవి గేట్స్ ఇవ్వండి. అటు నుంచి వచ్చాను నేను, అలా రోడ్డు. సో ఇప్పుడే అది గేట్స్ ఎక్కాను. సో వర్షాకాలం అయితే ఇదంతా ఫుల్ ఉంటుంది. వర్షాకాలంలో ఖచ్చితంగా రావాలి, నేను వస్తాను వర్షాకాలం ఖచ్చితంగా. సో అప్పుడు ఎలా ఉంటుంది వెదర్ అనేది నేను అప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. డన్, అయిపోయింది, ఫోటో సెక్షన్ అయిపోయింది, బయలుదేరుతున్నాం మేము. సో బ్యాక్ టు హోమ్. ప్రజెంట్ నేను లీడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఆఫ్ రోడింగ్ ఉంది కాబట్టి. ఆఫ్ రోడింగ్ ఉంది కాబట్టి నేను లీడ్ తీసుకున్నా. సో కింద వరకు నేను ముందు వెళ్ళిపోతానని చెప్పా. సో ఇదండి మన మల్లన్న సాగర్ బ్రేక్ఫాస్ట్ రైడ్. సో బ్యాక్ టు హోమ్. నాకు తెలిసి మధ్యలో ఒక్క బ్రేక్ తీసుకుంటాం. సో వాటర్ బ్రేక్ అండ్ టీ బ్రేక్ అండ్ కాఫీ బ్రేక్ కూడా అనొచ్చు. బ్రేక్ తీసుకుని ఇక అక్కడి నుంచి కొట్టుడే ఊత కొట్టుడే. సో ఇది ఈరోజు మల్లన్న సాగర్ బ్లాగ్. సో నేను ఇక్కడ నుంచి మా అమ్మ దగ్గరికి వెళ్తాను, ఓకేనా? ఇక్కడే పక్కనే మా ఇల్లు. ఓకే ఓకే, నేను టచ్లో ఉంటా. ఓకే డన్. అది కథ. ఇంతటితో మన మల్లన్న సాగర్ బ్లాగ్ సమాప్తం.